ఓం నమో వెంకటేశాయ. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నానికి లగ్న షష్టాధిపతి అయిన శుక్ర భగవానుడు మంచి శుభకరమైన ఫలితాలను, అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రథమార్థంలో ఈ శుక్రుడు కొద్దిగా లాభాభివృద్ధి మరియు విద్యార్థులకి మంచి లాభాలు చేకూర్చడం ఇట్లాంటి పరిణామాలు కలిగింపజేసే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో కొద్దిగా ఈ యొక్క విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవ్వడం, శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా కలగజేయడం మరియు ఈ యొక్క స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, మంచి శరీర ఆరోగ్యం, దేహ దృఢత్వత ఇట్లాంటివి బాగా కలిగింపజేసే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే సినిమా కళాకారులు ఈ యొక్క సినిమా రంగంలో బాగా రాణించగలుగుతారు. మంచి పేరు, గుర్తింపు, కీర్తి, పలుకుబడి ఇట్లాంటివి బాగా సంపాదించుకోగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే కవితలు రాసేవాళ్ళు మరియు లిరిసిస్టులు ఇట్లాంటి వాళ్ళకు కూడా వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు. ముఖ్యంగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక పరిపూర్ణంగా యోగించి మంచి శుభ పరిణామాలు, ఫలితాలే పరిపూర్ణంగా కలగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ద్వితీయ మరియు పంచమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు. కాబట్టి ఈయన మంచి శుభకరమైన ఫలితాలను కలుగజేస్తాడు మరియు తొందరగా అనుకున్న పనులు నెరవేరేలాగా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు అధికంగా ఇవ్వడం మరియు కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల మధ్య ప్రేమ, అనురాగాలు, అన్యోన్యత, ఆప్యాయతలు ఇట్లాంటివి బాగా పెంపొందడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు 12వ స్థానంలో ఉండడం వల్ల బుధదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వీసా, పాస్పోర్ట్లు తొందరగా లభించి విదేశీ ప్రయత్నాల కోసం చేసేవాళ్ళు తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డబ్బులు మీకు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరికైనా బాకీ పడినా ఆ బాకీలు ఈ సమయంలో తీర్చగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఇలా చేసుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. తృతీయాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి పాపి, యోగకారకుడు కాబట్టి మానసిక అశాంతి, చికాకులు, మనస్పర్ధలు ఇట్లాంటివి అశుభకరమైన ఫలితాలని, పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకాలు మీకు చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక పరిపూర్ణంగా చంద్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు నడిచినట్లయితే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు. కంప్లీట్ దైవం మీద, మీరు చేసే పని మీద మరియు మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలు, సంప్రదింపుల ద్వారానే మీరు ముందుకు వెళ్తే మంచిది. అలాగే పెద్దవాళ్ళ సూచనలు, సలహాలు ఇట్లా మాత్రమే ముందుకెళ్ళడం మంచిది. చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ విషయాన్ని గమనించగలరు. లేకుంటే సమస్యలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చతుర్థాధిపతి సూర్యుడు సహజంగా రవిశనులు శత్రువులే అయినప్పటికీ వృషభ లగ్నానికి మాత్రం ఈ యొక్క రవిశనులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి పరిపూర్ణమైన లాభాలని, శుభ ఫలితాలని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఈ యొక్క రవి దశల, అంతర్దశలు నడిచినట్లయితే భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి బాగా కొనుగోలు చేస్తారు. కొనుగోళ్ళు, అమ్మకాల విషయాల్లో మంచి అనుకూలత కలుగుతుంది మరియు భూముల రేట్లు బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో అనుకూలత ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే, అంటే మే 15 తర్వాత కొద్దిగా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితులు, బంధువులు ఇట్లాంటి వాళ్ళ ద్వారా కొద్దిగా మోసగించబడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇట్లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు స్వల్పంగా విద్యాటంకాలు కలిగే అవకాశం ఉంది. స్వల్పంగా శత్రురోగ రుణాది పీడలు కూడా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుందండి. అలాగే అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, పాపి. కాబట్టి ఈయన లగ్నంలో ఉండడం వల్ల స్వల్పంగా స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతీయడం, డెసిషన్ మేకింగ్స్లో కొన్ని తప్పులు ఇట్లా చేసే అవకాశాలు కొన్ని ఉంటాయి. అలాగే ఈ యొక్క 5వ స్థానాన్ని చూడడం వల్ల స్వల్పంగా విద్యాటంకాలు కలిగిస్తాడు. అలాగే స్వల్పంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాల్లో కూడా స్వల్పమైన ఆటంకాలు కలగజేసే అవకాశం ఉంది. అలాగే
ఈ యొక్క గురువు 9ని కూడా చూడడం వల్ల డబ్బు ఖర్చులు కూడా అధికంగా కలిగింపజేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అంతా కూడా చాలా బాగుందండి. అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు ఈ యొక్క 10వ స్థానంలోనే ఉండడం వల్ల శశమహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. దీనివల్ల సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కీర్తి, పలుకుబడి ఇట్లాంటివి బాగా పెరుగుతాయి. మరియు ఉన్నత స్థాయికి తొందరగా రాగలుగుతారు. మరియు ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా వస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారాల్లో కూడా తొందరగా లాభాలు గడించగలుగుతారు. మంచి ఉన్నత స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే 12ని చూడడం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనేటువంటి ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే వివాహ స్థానాన్ని చూడడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి మీ బిజినెస్ పార్ట్నర్ మీకు సహకరించి బాగా మీ ఉన్నతికి తోడ్పడే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వివాహం కోసం ప్రయత్నిస్తే కనుక శని దశలు, అంతర్దశలు నడిచినా కానీ వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రయత్నిస్తే 100కు 100% వివాహం అయిపోతుందండి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. మరియు తొందరగా అనుకున్న పనులు తొందరగా నెరవేరే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే 100కు 100% ఈ పనులన్నీ కూడా అయిపోయి మీకు అన్ని పరాలుగా శుభ పరిణామాలే పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభంలో రాహువు, అలాగే పంచమంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతు ముందైపోయి తర్వాత రాహు వచ్చినట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి పరిపూర్ణమైన అనుకూల ఫలితాలు, శుభ పరిణామాలే కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు విద్యలో బాగా మార్కులు బాగా ఎక్కువగా తెచ్చుకోగలగడం, అలాగే ఏవైతే చదువుతారో అవే ఎగ్జామ్స్లు వచ్చే అవకాశాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉంటాయి. దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క విషయాల్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు వైపు కేతు మిగిలినట్లయితే ఈ పరిణామాలన్నీ కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా అన్ని పనులకు కూడా బాగుంటుందండి. మీరు ఈ యొక్క దోష పరిహారార్థాలు కూడా మీరు ఏం చేయాలంటే కనుక రోజు సూర్యనారాయణని బాగా పూజించడం, ఆయనకు గోధుమలతో ఏదైనా చేసిన పదార్థం ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం, ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే నీలం రత్నం వృషభ లగ్నంలో, ముఖ్యంగా వృషభ లగ్నంలో పుట్టింటే కనుక నీలం రత్నం మధ్యవేలికి 3 క్యారెట్ల ప్రమాణంగా కనుక ధరించినట్లయితే కనుక మంచి ఈ రాజయోగ ఫలితాలు ఇంకా కూడా పెరిగిపోయి ఇంకా తొందరగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే శివారాధన విశేషంగా ఆచరించుకోవడం, కుదిరినప్పుడులాగా శివుడికి అభిషేకం, అర్చనాదులు చేయించుకోవడం, శివుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం రోజు స్వీకరించి బయటికి వెళ్ళడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం వల్ల మీకు అన్ని పనులుగా మంచి జరిగి పరిపూర్ణమైన శుభ పరిణామాలు, ఫలితాలు దక్కే అవకాశం ఉంది. శుభం.